దేవాలయ అభివృద్ధి పేరు మీద రాజన్న దేవాలయాన్ని అభివృద్ధి చేస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. దీంట్లో ఎక్కడ కూడా ఓ నిబద్ధత లేదు. అసలు ఎన్ని కోట్లు ఈ దేవాలయం డెవలప్మెంట్కి శాంక్షన్ అయినాయి, అవి ఎక్కడ నిధులు వేసిండ్రు, ఏ అకౌంట్ ఉన్నాయి ఇక్కడ చెప్పడం లేదు. బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు దక్షిణ కాశీగా పేరుగాంచిన వేముల రాజన్న ఆలయాన్ని విస్తరణ చేస్తూ అభివృద్ధి పత్రంలో తీసుకొని పోతామని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జిల్లాకు సంబంధించిన ఉమ్మడి మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధరబాబు గారి సహకారంతో ఫౌండేషన్ వేసుకొని సుమారు 76 కోట్లతో ఆలయాన్ని విస్తీర్ణతో పాటు అభివృద్ధి చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని 4 మార్లు శృంగేరి పీఠానికి వెళ్ళి శ్రీ శ్రీ విధుశేఖర్ భారతి గారి దగ్గర అనుమతులు తీసుకొని ముందుకు పోయే క్రమంలో ఈ అభివృద్ధిని విస్తరణను జీర్ణించుకోకుండా గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలు ఏటా 100 కోట్లు ఇస్తా అని ఇవ్వని బీఆర్ఎస్ పార్టీ ఓవైపు నా లగ్గం ఇక్కడైంది ఏటా 100 కోట్లతో అభివృద్ధి చేస్తా అని చెప్పినటువంటి కేసీఆర్ మాటలు నీటి మూటలైన వేళ బీజేపీ అంటగాగినప్పుడు బీఆర్ఎస్ తోటి ఇప్పటి వరకు బీజేపీ కూడా అనా పైసను తీసుకురావాలని ఆలోచన చేయని సందర్భంలో మేము అభివృద్ధి చేస్తూ ఉంటే స్వాగతించాల్సింది పోయి వేముల పట్టణ బంధుకు పిలుపునివ్వడం. మేము నిన్నటి రోజే విజ్ఞులు ఆలోచించండి అని చెప్పంటే దేవాలయ అభివృద్ధితో పాటు పట్టణ అభివృద్ధిలో భాగంగా రోడ్డు వెడల్పు చేస్తుంటే ఈరోజు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారితోటి ఈ బంధులో పాల్గొనని చెప్పేటువంటి కార్యక్రమం చేస్తూ మళ్ళీ అదే కాక దాదాపు 15 రోజుల క్రితం ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, కమిషనర్ గారు, ఇక్కడ చీఫ్ విప్ గారు ఒక క్లియర్గా చెప్పారు పేపర్కు, జూన్ 15 నుంచి మేము పనులు ప్రారంభిస్తాం, మొదలు పెడుతున్నాం అనేది. మరి మా డిమాండ్ కూడా ఇది కేవలం పార్టీలకు అతీతంగా జరుగుతున్న కార్యక్రమం. ఇది దాదాపు అన్ని కుల సంఘాలు ఇక్కడ ఉన్న చిరు వ్యాపారం ఏదైతున్నదో అనేక రకాలుగా నష్టపోతారు. ఈ దేవాలయం బంద్ చేస్తానని నినాదం అది. మరి దేవాలయం బంద్ చేసినప్పుడు లోపల ఉన్న పరివార దేవతలు కానీ, కోటిలింగాలు కానీ, హిందూ దేవత విగ్రహాలు ఎక్కడ కూడా ముట్టుకోవద్దని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము ప్రతినిత్యము వేములవాడ రాజన్న ఆలయానికి సంబంధించినటువంటి దేవాలయంలో సుప్రభాతం వేళ నుంచి రాత్రి వరకు కూడా స్వామివారికి జరిగే పూజలు యథాతథంగా జరుగుతాయని చెప్పేటువంటి సందర్భం పదే చెప్తున్నప్పటికీ దేవాలయం మూసివేత అనేది ఉండదు, దేవాలయం బంద్ అనేది ఉండదు, యథావిధిగా దేవాలయం తలుపులు తెరుచుకొని ఉంటుంది. కానీ అభివృద్ధిలో భాగంగా విస్తరణ జరిగినప్పుడు ఆ మండపాన్ని ముట్టుకునే ప్రసక్తి లేదని చెప్పినప్పటికీ మండపానికి ముందు వెనుక ఇరువైపులో కూడా నూతనంగా మంటప నిర్మాణాలు చేయాలని చెప్పనే తెలిసే క్రమంలో ఆ నిర్మాణం జరిగినప్పుడు భక్తులకు ఏ విధంగా దర్శనం కల్పించాలనో, అసలు ఇల్లు కట్టుకుంటప్పుడు ఇల్లు ఎవరు అంటారా? ఇది ప్రాక్టికల్గా అడిగే వాళ్ళు కూడా ఒక ఇల్లు నిర్మాణం చేసుకున్నప్పుడు ఆ ఇంట్లో ఉండి ఇల్లు నిర్మాణం చేసుకోగలుగుతారా? అరే ఆయన విస్తరణ చేస్తున్నప్పుడు పరంచకట్టలు ఉంటాయి, స్లాపులు వస్తారు. ఇప్పటికే వేలాది మంది భక్తులు వచ్చినప్పుడు ఒకసారి తోపునట్టు జరిగినప్పుడు ఇబ్బంది జరగకుండా ప్రతి నిత్యం రద్దీతో ఉన్నటువంటి భక్తుల కోసం ఇబ్బంది పడుతున్నటువంటి చూస్తున్నారు వీళ్ళు. ఆలయ నిర్మాణం జరిగేటప్పుడు భక్తులకు అర్జిత సేవలను పౌరాణిక నేపథ్యం ఉన్న భీమేశ్వరాలను జరపాలని చెప్పని శృంగేరి పీఠంలో జరిగినటువంటి నిర్ణయం ప్రకారం ఉంటుందని చెప్పేటువంటి కార్యక్రమం చెప్తే కూడా మరి నిజంగా కూడా భక్తులు రాజన్న భక్తులు కోడను రాజన్న కడతారు, అభిషేకం రాజన్నకు చేస్తారు, అన్నపూజ రాజన్నకు చేస్తారు, కళ్యాణం రాజన్నకు చేస్తారు. మరి వీటన్ని పక్క తీసుకుపోయి పక్కకున్న భీమేశ్వరాలయం చేయాలంటే కూడా మరి ఎంతవరకు సమంజసం? అది సంస్కృతి మీద ఒక అటాకింగ్ కాదు, ఒకసారి ఆలోచన చేయాలి. అరే రాజన్నక పూజలు భీమన్నక అని చెప్పిన వితరణవాదం తీసుకొని రావడం. రాజన్నాలయంలో పరమశివుడే ఉన్నాడు, భీమేశ్వరాలయంలో పరమశివుడే ఉన్నాడు. రాజన్నాలయం పురాతన దేవాలయం. ఇక్కడికి కూడా మహాభారతంలో ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులసహదేవుడు వచ్చిండ్రు, భీమేశ్వరాలయంకి వచ్చిండ్రు. ఇంద్రుడు వచ్చి దర్శనం చేసుకున్నట్టుగా కూడా పురాణాలు ఉంది. సూర్యభగవానుడు వచ్చి కూడా దర్శనం చేసుకున్నట్టు ఇతిహాసాల పురాణాలు ఉంది. కృతయుగంలో ఉన్నటువంటిది కూడా చూసినాము. ఇలా వాస్తు గురించి మాట్లాడుతూ ఉన్నారు. మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు తెలియలేదా, లేకుండా వాస్తు వాళ్ళకు తెలియదా? ఒకటి సమాధానం చెప్పాలి. రెండోది కోటిలింగాల ప్రాశస్త్యం లేదని చెప్తా ఉన్నారు. కోటిలింగాల ప్రాశస్త్యం ఏమన్నదో దేవాలయం చేసిన బుక్కులనే ఉన్నది. అది కోటిలింగాల ప్రాశస్త్యం ఏంది అనేది. మరి లోపల ఉన్న దేవతా విగ్రహాన్ని కూడా ఏ ఒక్క విగ్రహాన్ని ముట్టుకున్నా మాత్రం సహించేది లేదు. రాజన్న ఆలయ జీర్ణోద్ధరణ కాదు, రాజన్న ఆలయ పునరుద్ధరణ కాదని కూడా పదే చెప్తున్నాం. మేము ప్రధాన దేవాలయం సంబంధించి ఉపదేవాలకు సంబంధించి యథావిధిగా ఉంటే స్వామివారి ప్రతిరూపాలని చెప్పని మాట చెప్తున్నప్పుడు కూడా ఎందుకు ఈ విధంగా గందరగోళాన్ని తెరదీస్తున్నారు? ఎందుకు? అసలు మీకు ఎవరు చెప్పారు? మేము మా మండపాన్ని టచ్ చేస్తారని మీకు ఎవరు చెప్పారు? దేవాలయాలు మార్చాలని, గుళ్ళల్లో ఉన్నటువంటి వాటిని మార్చాలని చెప్తారు, మార్చు సహించలేని చెప్పి అంటారు. అసలు మార్చబడేది ఎవరు అన్నారు?
ఒక దగ్గరనే సమస్య వచ్చింది. ఆ సమస్యను పరిష్కరించే బాధ్యత శృంగేరి పీఠాధిపతి శ్రీ శ్రీ విధుశేఖర్ భారతి గారు చెప్పినట్టు విద్దామని చెప్పాడే మాట. ఎక్కడా రహస్యం లేదు. మాకు క్లారిటీ ఒకటి కావాలి. రాజన్నకు సంబంధించిన దేవాలయ నిధులు ముట్టాదో. ఈరోజు ఎంత వచ్చిందో చెప్పాలంటారు. 50 కోట్లు 2024-25 బడ్జెట్లో 50 కోట్లు పెట్టుకున్నాం. 2025-26లో 100 కోట్లు పెట్టుకున్నాం. కలిపి 150 కోట్లు వేములో టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా దేవాలయంతో పాటు పట్టణాన్ని కూడా అభివృద్ధి చేయాలనుకున్నాం. 47 కోట్లు ఆల్రెడీ VTDA ఖాతాలో వచ్చి పడ్డాయి. గౌరవ కలెక్టర్ వైస్ చైర్మన్ ఉన్నటువంటి ఖాతాలో పడ్డాయి. వాస్తవాలు ఇలా ఉండగా ఇప్పుడు 76 కోట్లతో అభివృద్ధి చేయడానికి కోసం టెండర్ ప్రక్రియ పిలుస్తున్నాం. టెండర్ పిలిచినప్పుడు బహిరంగ రహస్యమే కదా. బహిరంగమే రహస్యం ఎక్కడిది? బహిరంగమే కదా. బహిరంగ మీరు రహస్యంగా చేస్తున్నారండి. ఇది మీ ఇల్లు కాదంటున్నారు. అవును, మా ఇల్లు కాదు, మీ ఇల్లు కాదు. ఇది దక్షిణ కాశీగా పేరుగాంచిన పరమేశ్వర. క్లారిటీ ఇస్తాం. ఇంకా ఏ రోజు లోపల ఈ దేవాలయం సన్నిధిలో ఆలయాన్ని విస్తరి చేసేసి భక్తులకు ఏ విధంగా మళ్ళీ దర్శనానికి సంబంధించినటువంటి అవకాశాలు కల్పిస్తామని. కానీ ఇక్కడ ఆలయ మూసివేత అంటూ ఉండదు, ఆలయ బంధు అనేది ఉండదు. ప్రతినిత్యం మూల విరాట్కు ఉపదేవాలయం ఉన్నటువంటి వారికి ప్రతినిత్యం బ్రాహ్మణోత్తముల చేత ప్రభుత్వం పక్షాన దేవాదాయ శాఖ తరఫున యథావిధిగా మరి కైంకర్యాలు కానివ్వండి, పూజలు కానివ్వండి, వాటిని రకరకాలకు సంబంధించినటువంటి స్వామివారికి నివేదించేటువంటివి యథావిధిగా కొనసాగుతాయి.